అందరికీ నమస్కారం. ఇప్పుడు చంద్రన్న కుట్రలకు బ్రేక్ పడింది. రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడుతుంది. అంతిమంగా ప్రజాస్వామ్యం విజయం రాబోతుంది. సో డెమోక్రసీ విల్ బి డిక్లేర్డ్ యాజ్ విక్టోరియస్. నిన్న అంటే నేను ఆ సంఘటనలు నెరేట్ చేయను, ఆయన ఏం చెప్పింది, ఇది మా వాళ్ళు ఏం చెప్పింది అంతా. ఏప్రిల్ 12న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన చంద్రబాబు నాయుడు గారు చాలా లెంతీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. దానిలో అతని ఫెయిల్యూర్ను మా నాయకునికి ఆపాదించే ప్రయత్నం చేశాడు. తను ఫెయిల్ అయినాడనేది అతని బాడీ లాంగ్వేజ్లో కానీ అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ తన ఇదిలో క్లియర్గా తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు అంతా మాట్లాడాడు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అతను ఎలక్షన్ కమిషను వాళ్ళ బాధ్యతను సరిగా నిర్వర్తించలేదు అనేది అతని అభిప్రాయం అయితే అతను చెప్పుకోవచ్చు, మేము కాదనం. అతని విజ్ఞతను పరిశీలిస్తారు ప్రజలు. కానీ అతను మా నాయకుడి పైన ఈ విధంగా మాట్లాడటము, ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి వైఎస్ఆర్సీపీని ఓడగొట్టేదానికి వచ్చారు, తనకు బ్రహ్మరథం పడుతున్నారు, ఇదంతా ఒక ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేదానికి ప్రయత్నం చేశాడు. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. బస్సుల్లో, రైళ్లలో, వాహనాల్లో హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన వారందరూ తనకే ఓట్లు వేశారని చంద్రబాబు అన్నాడు. అదే నిజమైతే ఇక్కడ ఉండేవాళ్ళు బస్సులేం వాడాల్సిన పనిలే, రైళ్ళు వాడాల్సిన పనిలే, ఈయనే ఉన్నారు ఆంధ్ర వాళ్ళు. తుక్కు ఓడగొట్టారు మొన్న చిత్తుగా. ఏమైంది నీ పైన అభిమానం? అది 3 నెలలు కూడా కాలేదు. కూకట్పల్లి, శేర్లింగపల్లి రెండు ఎలక్షన్స్లో అట్లా చేశారు. ఇక్కడి నుంచి తరలి వెళ్ళిన వాళ్ళు కసితో చంద్రబాబును ఎటువంటి పాలసీలో ఓడగొట్టాలా, ఆయన పాలన నుంచి ఆంధ్రను విముక్తి చేయాలా అనే పద్ధతిలో ఓట్లేశారనేది మాకు సమాచారం. చంద్రబాబు చిత్తుగా ఓడిపోతున్నాడు. ఈజ్ గెట్టింగ్ డిఫీటెడ్. నేను మీతో మాట్లాడేది ఎంత వాస్తవమో అది కూడా అంతే వాస్తవం. ఆయనే కాదు, ప్రభుత్వమే కాదు, తెలుగుదేశం ప్రభుత్వమే కాదు, ఆయన క్యాబినెట్లో ఉండే మంత్రులు, లోకేష్తో సహా ఓటమి చవి చూడబోతున్నారు. చూడండి, అతని బిహేవియర్కి ఇతని బిహేవియర్కి ఏ విధంగా డిస్క్రిమినేషన్ ఉందో, డిఫరెన్సియేషను. ఆయన ఏ విధంగా క్రైసిస్లో కూడా ఒక స్థితప్రజ్ఞత మెయింటైన్ చేయాలి నాయకులు. ఆయన ఏ విధంగా బెంబేలెత్తి ఎగిరినాడు, మాట్లాడినాడు, అందరినీ తిట్టినాడు, అందరినీ తప్పులు పడినాడు. తప్పంతా అయింది. మంచి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేసింటే, అవినీతి రహితంగా పరిపాలన చేసింటే అతనికే ఓటేసిండ్రు. కానీ దానికి భిన్నంగా ప్రతి ట్రాన్సాక్షన్లో దేర్ వాజ్ నో ట్రాన్సాక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఈజ్ నాట్ టైంటెడ్. ప్రతి ఒక్కటి అవినీతి మచ్చలు ఉన్నాయి. ఇంకా డెమోక్రసీ అంటారా, అదే దాన్ని చంపేశాడు, బ్రాడ్ డే లైట్లో చంపేశాడు. ఏం చూసి నిన్ను ఓటేస్తారు బాబు, నన్ను చూసి ఓటేయండి అంటావు? ఆ మాట చెప్పకుండా అంటే 4 ఓట్లు వచ్చిండేమో. ఆ దినం 11th 8:30కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ని అడ్రస్ చేశారు. ది వే హీ హెజ్ అడ్రస్డ్, he proved himself as a statesman, not an ordinary politician.
ఎంత హుందాగా ప్రవర్తించాడు ఆయన. ఒక మీడియా ప్రతినిధి అడుగుతే ఇట్స్ గోయింగ్ టు బి ల్యాండ్ స్లైడ్ అన్నాడు. పోలింగ్ తగ్గించేదానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించాడనేది ఒక్క మాట చెప్పాడు. ఇట్ వాజ్ ట్రూ. మేము గ్రౌండ్లో చూసాం ఏ విధంగా తగ్గించేదానికి ప్రయత్నం చేశాం. జగన్ గారు ప్రజల స్పందన చూసి వాళ్ళని అభినందించి చనిపోయిన వాళ్ళకు సానుభూతి తెలిపి అంత హుందాగా మాట్లాడితే 40 సంవత్సరాల అనుభవం ఉన్న నువ్వు ఇన్నిసార్లు మా ముఖ్యమంత్రిగా అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి మీరు ఎంత హుందాగా మాట్లాడాలి దాన్ని. వాళ్ళ తప్పంటావు, వీళ్ళ తప్పంటావు, వీళ్ళ తప్పు, మిషన్స్ పనిచేయలేదంటావు. అఫ్కోర్స్ ఎక్కడన్నా ఒకటో రెండో ట్రబుల్ ఇచ్చిండొచ్చు. కొత్త సిస్టము, ఆ విజిబిలిటీ సిస్టమ్ అడాప్ట్ చేశారు. మిషన్ ఒకటో రెండో పోయింటే ఇమీడియట్గా అటెండ్ అవుతున్నారు. ఇట్ షుడ్ హ్యావ్ టేకన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ జరిగిండొచ్చు కొన్ని చోట. దానికి ఎంటైర్ సిస్టమ్నే ఇది చేస్తే ఎయిర్ క్రాఫ్ట్ ఏమన్నా క్రాష్ అయితే క్రాష్ జరగకుండా ఉందా? అంత మాత్రాన మొత్తం ఎయిర్లైన్ సిస్టమ్స్ నేను వేద్దామా? పొద్దున పోతే మళ్ళీ ఫ్లైట్లో ఏంటి అసలు నీ స్టేట్మెంట్స్ కాంట్రాడిక్షన్, సెల్ఫ్ కాంట్రాడిక్షన్, మళ్ళీ వేరే కూడా కాదు. తానే ఖండించుకుంటాడు. మరి వేరేవాడు పాయింట్అవుట్ చేసినప్పుడు కనుక్కుంటాడు. చంద్రబాబు ఏం చేశారో అందరూ చూశారు. ఏప్రిల్ 11న పోలింగ్ రోజు 2 గంటల పాటు పోలింగ్ జరగకముందే ఈవీఎంలు మొరాయించాయి కాబట్టి రీపోలింగ్కి డిమాండ్ చేశారు. ఎక్కడ మెషిన్స్ ఏదైనా ఇబ్బంది పెట్టింటే వాళ్ళు దే కాంపెన్సేటెడ్ ది టైం, పోలింగ్ టైం ఎక్స్టెండ్ చేశారు. అండ్ ప్రతి ఒక్కరూ క్యూలలో ఉన్న వాళ్ళందరూ ఓటేసేటువంటి ఇది కార్యక్రమం కంప్లీట్ చేశారు, లేట్ అయినా కూడా. నువ్వు సొంతంగా ఒక వీడియో తయారు చేయించుకొని దానిలో అప్పీల్ చేసినట్లు అందరూ ఓటేయాలనేటువంటిది ఒక అప్పీల్ చేసినట్లు చేస్తూ నర్మగర్భంగా నాకు ఓటేయాలనేటువంటిది చెప్పినటువంటి వీడియో అది. అవి కొన్ని ఛానళ్ళు ప్రసారం చేశాయి. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరు ఎలక్షన్ కమిషన్ తప్పులు పట్టారు, మరి మార్నింగ్ ఎక్కడికి పోయారు మీరు? ఎలక్షన్ కమిషన్ పైన నమ్మకం లేదు, మీ అంతు చూస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అన్నారు. మరి మీరు పోయింది ఎక్కడికి ఇప్పుడు? ఎలక్షన్ కమిషన్ దగ్గరికి. మీరు ఓటర్లను ప్రభావితం చేసేదానికి ఎన్ని కుయుక్తులు, ఎన్ని ఎత్తులు వేశారో అవన్నీ ఫెయిల్ అయినాయి. అందువల్ల మీరు యు హావ్ బికమ్ డెస్పరేట్. మీ బిహేవియర్ ఎట్లుందంటే ఇట్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఇది చాలా సందర్భాల్లో చేస్తూ వస్తున్నాడు ఆయన. తొమ్మిదో తేదీ ఈవినింగ్ కంపెయిన్ క్లోజ్ అయింది 5 o'clock. దాని తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ మీట్ పెట్టావు. నువ్వు గౌరవించావా ఎలక్షన్ కమిషన్ను? ఏదో తెలంగాణ సీఎం పైన ప్రతిసారి పట్టడం. ఆయన చాలా శాంతంగా ఉన్నాడు, శాంతజీవి. ఆయన ఏదో అన్యాయం చేస్తున్నాడు. మ్యాపులతో కూడా స్కెచ్లు, మ్యాపులన్నీ చూపించాడు ప్రజలకు. రాష్ట్ర ప్రజలకు 6 పేజీలు బహిరంగ లేఖ రాశాడు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ పెట్టాడు. ఇది ఆఫ్టర్ 9th ఈవినింగ్. వాళ్ళతో చెప్పిన అంశాలంతా ఈయన చెప్పింది మీడియాలో రాయించుకున్నాడు. ఇవన్నీ చంద్రబాబు ప్రజలను ప్రలోభపరచడానికి, ప్రభావితం చేయడానికి చేసినటువంటి కార్యక్రమం ఇది. అయినా ఈ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంటెలిజెన్స్ హైజీని, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ను, కొంతమంది జిల్లా ఎస్పీలను,
సాక్షాత్తు డీజీపీని గుప్పిట్లో పెట్టుకొని పార్టీకి అనుకూలంగా చేయించుకోవాలనేటువంటి ప్రయత్నము నేను చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తున్న ఒక్కసారి ఇది చేసుకోండి. ఈ ప్రయత్నాలన్నీ చేసావే, ఈజ్ ఇట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్లమెంటరీ డెమోక్రసీ? ఈజ్ ఇట్ టు ఎన్షూర్ ది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్? రాజ్యాంగము ఎలక్షన్ కమిషన్కు మ్యాండేట్ ఇచ్చింది. అది ఇండిపెండెంట్ బాడీ, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. అది రాజ్యాంగం పైన గౌరవం ఉండే వ్యక్తి ప్రవర్తించే పద్ధతిలో ప్రవర్తించావా మీరు? అసలు వాళ్ళు గౌరవించారు దాన్ని, ఈసీని గౌరవించావా? వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపేదానికి ఏం అవసరమో అవన్నీ తీసుకుంటారు. నో బడీ కెన్ స్టాప్ దెమ్. నో బడీ కెన్ స్టాప్ దెమ్. కోర్టు చెంపకోట దెబ్బ కొట్టింది, ఎలక్షన్ కమిషన్ డ్యూటీస్లో మేము ఇంటర్ఫియర్ కామని. అయినప్పటికీ నీకు సిగ్గు లేదు. నీ ప్రయోజనాలు కాపాడలేకుండా ఉండేటువంటి సిస్టమ్ కానీ వ్యక్తులను కానీ తూర్పార పట్టడమే నీ పని. డూ యూ థింక్ దట్ దే ఆర్ యువర్ బాండెడ్ లేబర్? నీకేమైనా బానిసల వాళ్ళు? ఈసీ చర్యలు తీసుకునేది ఎయిడ్స్ అన్నాం, ఎందుకు తీసుకునేది తెలీదా మీకు? ఫర్ ఎవ్రీ ట్రాన్స్ఫర్ దెర్ ఇస్ ఎ జస్టిఫికేషన్, దెర్ ఇస్ ఎ రీజన్, వ్యాలిడ్ రీజన్. కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు డ్యూ డెలిజెన్స్ చేసి ఎంక్వైరీ చేసి దాని తర్వాత యాక్షన్ తీసుకుంటారు. ఏదో ఒకరు చెప్తానే తీసుకుంటే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ? ఈసీ చర్య తీసుకుంటే దాన్ని రివర్స్ చేస్తూ జీవో ఇవ్వటము, ఇది రాజ్యాంగానికి భిన్నంగా ఇవ్వటం లేదా? రాజ్యాంగ స్ఫూర్తికి ఆ జీవోలో ఏ విధంగా క్యాన్సిల్ చేపిస్తాం? దాంట్లో బలిపశం చేసినాం చీఫ్ సెక్రటరీని. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయి? ఈసీ అపాయింట్మెంట్ తీసుకున్నాడు, మెమరాండం ఇస్తానని. పోయి ఆయన బెదిరిస్తావా? అది వేలు చూపిస్తే హెచ్చరిస్తావా? నేను బాబుని అంటున్నా, ఏమనుకుంటున్నావు బాబు? యూ థింక్ దట్ యు ఆర్ డివైన్ పర్సనాలిటీ అబోవ్ కాన్స్టిట్యూషన్? ఏదో నీ సొంత రాజ్యాంగం, నారా రాజ్యాంగం ఉందనుకున్నావా? ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది భారత రాజ్యాంగం ప్రకారం మనం పోతాం, మనం రాసుకొని దాని ద్వారా గవర్న్ చేయబడుతున్నాం మనం. నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడిన రీతి చూస్తే అది తెచ్చిపెట్టుకున్న కన్సర్న్ ఎక్కడికి పోతుంది? వేర్ ఆర్ వీ గోయింగ్? వేర్ ఆర్ వీ కాదు, వేర్ ఎవర్ యూ హ్యావ్ టేకన్ దట్ హ్యాస్ గాన్. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు అక్కడికి పోయింది, పోయి సర్వనాశనం అయిపోయింది. ఇంత ఆషాఢభూతి మరి ఒకడు దొరకడు. పాపం తను చెప్పేదంతా ప్రజలు నమ్ముతారనేటువంటి భావన నాకు ప్రబలంగా ముందు నుంచి ఉంది. ఆయన దగ్గర కొంతమంది ఉన్నారు, వాట్ ఎవర్ బాస్ సేస్ ఇట్స్ కరెక్ట్ అండ్ వాట్ ఎవర్ బాస్ డస్ ఇట్స్ కరెక్ట్ చెప్పి నేను వాళ్ళ దగ్గర విన్న మాటలు చెప్తున్నా. అటువంటి ప్రబుద్ధులు ఉండి ఈ పరిస్థితి వచ్చింది. అసలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేసిన గైడ్లైన్స్ పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్లు పోయేవాళ్ళు తప్పకుండా పాటించాలి. దిట్స్ దేర్ బౌండెడ్ డ్యూటీ, దాంట్లో క్వశ్చనే లేదు. అది ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే యూ కెన్ మేక్ అన్ అపీల్ టు ది ఎలక్షన్ కమిషన్, దే మే కన్సిడర్. అంతేగాని
నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడి అది వ్యతిరేకమైన దాన్ని తిట్టటము, వాళ్ళని తిట్టటము, వాళ్ళని బెదిరించటము. నేనంతా ఏమనుకుంటున్నారు బాబు మీరు? ఇది ఒక భూలోకము, పాతాళ లోకము, ఇట్లా ఒక లోకాన్ని ఏమన్నా పరిపాలిస్తాడవా? ఇది ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్లో ఒక స్టేట్ విచ్ యు ఆర్ హీడింగ్. అది కూడా లక్కీగా టైం అయిపోయింది. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఇఫ్ యు ఆర్ నాట్ అట్ రాంగ్ సైడ్, ఆంధ్రప్రదేశ్లో నీకు ప్లయబుల్ మీడియా ఉంది. ఐఎమ్ సారీ టు సే. వాళ్ళ చేత రాయించుకొని ప్రజల అభిప్రాయాలు మార్చడానికి ప్రయత్నం చేసిండొచ్చు. యూ మెట్ హవ్ బీన్ సక్సెస్ఫుల్ టు సచ్ అన్ ఎక్స్టెంట్. కొంతవరకు నువ్వు విజయం సాధించావు. యూ కండక్ట్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ అట్ ఢిల్లీ, ఫేస్ ది నేషనల్ మీడియా, గివ్ దెమ్ రిప్లై. పెట్టమని చెప్పండి. ఇక్కడ తన ప్లయబుల్ మీడియా పెట్టుకొని వాళ్ళ దగ్గర నువ్వు చెప్పిందంతా రాయించుకునే అది పెద్ద విజయవంతం అనుకున్నావు. అక్కడ క్వశ్చన్ చేస్తారు వాళ్ళు. ఐ నో హౌ ది ఢిల్లీ ప్రెస్ విల్ బిహేవ్. జవాబులు చెప్పమని లెట్ మీ కండక్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో నాట్ రైట్ నో. అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి పాలిటిక్స్లో, రాజకీయాలలో ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంథన్ చేసేటువంటి ఒక్క మెజర్, ఒక్క స్టెప్, ఒక్క ఇనిషియేటివ్ తీసుకున్నావా? అసలు యు ఆర్ డెస్ట్రాయర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేసావు. 23 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీ టికెట్ పైన కొన్నోళ్ళని తెచ్చుకొని దాన్ని తప్పు పట్టనీయకుండా నీ ప్లైబుల్ మీడియా మాట్లాడిందంటే అదేదో నీ చాతుర్యము, నీ శక్తి అదే పిక్చర్ ఇచ్చినారంటే ప్రజాస్వామ్యాన్ని ఎంత కూని చేసావు చూడు. లోకల్ బాడీస్ ఎంపవర్మెంట్ అని రాజ్యాంగాన్ని మారుస్తే రాహుల్ గారు, వాళ్ళ ఫాదర్ రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగాన్ని మార్చి డైరెక్ట్గా లోకల్ బాడీస్కు ఫండ్స్ పంపిస్తాయి. అవి లోకలీ ఎలక్టెడ్ పీపుల్ ప్రమేయంతో స్పెండ్ చేయాల్సింది పోనిచ్చి వాళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వు జన్మభూమి కమిటీలు పెట్టావే, ఆ దినం మళ్ళా చంపేశావు ప్రజాస్వామ్యాన్ని. ఆ జన్మభూమి కమిటీలు మీ పార్టీ వాళ్ళకు వర్కులు అంతా ఇచ్చుకొని అదంతా ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్స్లో. అయినా కూడా ఏం పని చేయలేదు అది. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దెబ్బతీస్తూ వచ్చావే. యు ఆర్ టోటలీ డెస్ట్రాయిడ్. యు ఆర్ డెస్ట్రాయర్. యు ఆర్ నాట్ ఎ క్రూసేడర్. నీ తీరు ఎంత అభ్యంతరకరంగా ఉందంటే, ఈ 5 ఏళ్ళు నువ్వు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటావు. ప్రతి వ్యవస్థలో నీ మనుషులు పెట్టుకుంటావు, వాళ్ళ ద్వారా పనులు చేయించుకుంటావు. నీ పని నువ్వు చేసేదంతా చాలా కరెక్ట్ అని అనిపించుకుంటావు. ఇదే జరిగింది ఇన్ని దినాలు. ఈ 5 సంవత్సరాల్లో చేసిందే అది. నువ్వు చేసిన కార్యక్రమాలు ఒక్కటైనా కూడా లెట్ ఇట్ బి సబ్జెక్ట్ టు లీగల్ అండ్ స్క్రూటినీ ఆఫ్ ఇది కరెక్ట్ చేసినట్టు చెప్పమనండి. ఒక్కటి విత్స్టాండ్ కాలేదు స్క్రూటినీకి. అంతా డబుల్ స్టాండర్డ్స్, ద్వంద్వ ప్రమాణాలు, నీకొకటి వేరే వాళ్ళకి ఒకటి, ఆషాఢభూతి తీరు. ఒకటి చెప్తావు, ఒకటి చేస్తావు. నువ్వు ఒకటి ప్రీచ్ చేసేటప్పుడు నువ్వు ఫస్ట్ దాన్ని ఫాలోగా, నీకు చెప్పే నైతిక హక్కు ఉంటుంది. ఏదో అన్నా హజారే మాదిరిగా యాజ్ ఇఫ్ ఈజ్ ఎ క్రూసేడర్ అగైన్స్ కరప్షన్. ఇతన్ని అన్నా హజారే పోతే అక్కడ దగ్గరికి రానిలేదు. మీకు తెలిసిలేదు ఢిల్లీలో. దే నోస్ హౌ ఈ కరప్ట్ ఈజ్. నిజం. ఢిల్లీలో అన్నా హజారే అజిటేషన్ చేస్తుంటే అక్కడికి రానిలేదు ఇతన్ని. ఈయనకు డెమోక్రసీ ఇప్పుడు గుర్తొచ్చింది. దాన్ని అంపసైపోయిన పండబెట్టాడు ఆంధ్రప్రదేశ్లో. ఇంకా ఉత్తరాయణం కోసం భీష్ముడు వెయిట్ చేసినట్టు వెయిట్ చేశాం. అది జరగకముందే ఇప్పుడు దెబ్బతీసినట్టు.
అందువల్ల నేను ఎక్కువ ఆయన గురించి చెప్పడం లేదు. ఈ 30 రోజులు ఆయన ఊహా ప్రపంచంలో ఆయన బతకనియండి అని. అసలు బేసిక్ క్వశ్చన్ నేను ఎక్కువ 31% ఆఫ్ ది మెషిన్స్ వర్క్ చేయలేదన్నావా? ఎవరు చెప్పాడు బాబు మీకు? ఎవరు చెప్పాడు 31% వర్క్ చేయలేదని? 31% వర్క్ చేస్తే టోటల్ పోల్డ్ ఓట్స్ ఇంక్రీజ్ అవుతాయా? లాస్ట్ ఎలక్షన్స్ కన్నా ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు ఇంత సమ్మర్లో ఆ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ వచ్చిందంటే మెషిన్స్ దెబ్బతినిపోతే అంత 31% అంటే 1/3 ఆఫ్ ద మెషిన్స్ పోలింగ్ ఇంక్రీజ్ అవుతుందా? ఏ సెన్స్తో చెప్తున్నావు? మళ్ళీ ఒక పక్క బస్సులు, ట్రైన్లు, మోటార్ బైకులలో వచ్చి నాకు ఓటేసడానికి వచ్చినారని అంటాం. ఎప్పుడు వేరే వాళ్ళను తన ఫెయిల్యూర్స్ను వేరే దానిలో వేరే వాడు ఈ విల్ ట్రై టు సర్చ్ స్కేప్ గోట్స్. అది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అయింది. తను ఒక తప్పు చేస్తానంటే ముందు వేరే వాళ్ళకు ఆపాదిస్తాడు. అది కాదు. ఈవీఎంలలో చిప్స్ మార్చారు, ట్యాంపరింగ్ చేశారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలండి. ఆ బుద్ధులు నీకున్నాయి, కానీ ఈ 10 సంవత్సరాల్లో ఏ పదవి అనుభవించగా జగన్మోహన్ రెడ్డి has transformed himself into a very, very matured politician. అతనంత పరిపక్వత చెందిన రాజకీయవేత్తగా అట్లా మారిపోయాడు, థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు. ఆ దినము మీరు అతన్ని అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా అతన్ని హ్యూమిలియేట్ చేస్తే అతను ప్రజల దగ్గరికి పోతానని వెళ్ళిపోయాడు, పాదయాత్ర తీసుకున్నాడు. ఆ పాదయాత్రలో వచ్చినటువంటి మెచ్యూరిటీ, ఆయనకు అనుభవము చాలా వాల్యుయబుల్ థింగ్. దట్ కెనాట్ బి ఎవాల్యుయేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఆయన గొప్పగా పోయినట్టు నువ్వే కారణం. చాలా సంతోషం. ఆ ఒక్కటి దాంట్లో మాత్రం మీకు థ్యాంక్స్ చెప్తాను. ఎమ్మెల్యే పదవిని మార్కెట్లో సరుగ్గా మార్చేశారంటాడు నిన్న. ఎవరండి మార్చింది? 23 మంది ఎమ్మెల్యేని బ్రాడ్ డే లైట్లో పబ్లిక్ ఆక్షన్ కొనేట్టు కొన్నావే నీ ఇల్గాటన్ ఇన్కమ్తో. తర్వాత వాళ్ళని మార్చుకొని స్పీకర్ను కూడా అపవిత్రం చేసి, ఆ స్పీకర్ లాలూచీలకు పోయి అతను కూడా గవర్నర్ పదవిని ఇది చేసి 4 మంత్రులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మార్కెట్లో ఎమ్మెల్యేలను కొన్ని నువ్వు మళ్ళీ ఈ మాటలు అంటావా? నీకు గుర్తులేదు 23 మంది ఎమ్మెల్యేలను కొన్నావని నువ్వు ఈ మాట చెప్పేటప్పుడు? తను ఓటు వేస్తే ఏ పార్టీకి పడింది అర్థం కాలేదంట. నా కొడుకు ఫస్ట్ టైం ఓటుకు పోయినాడు. వాడు చాలా క్లియర్గా ఉంది కదా, నేను ఎట్లా ట్యాంపర్ చేస్తారు దీన్ని అడుగుతున్నాడు. ఎవరికి ఓటేసింది ప్రెస్ చేస్తానే ఇక్కడ కనిపిస్తుంది. నువ్వు కనిపించుకుంటే ఆడనే ప్రొటెస్ట్ చేస్తావు కదా, నేను నిద్రపోతానేవా? ఎవరికి ఓటు పడుతుందో అర్థం కాలేదంటే ఏంటిది? మోస్ట్ అన్బికమింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ సీఎం విత్ 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పొలిటికల్ లైఫ్. ఇంత నైవ్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వటం. తన పోరాటం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. యు ఆర్ ది డెస్ట్రాయర్. నువ్వు ప్రొటెక్ట్ చేసేది నువ్వే నాశనం చేసావుదండి. నేను కాదు, మొత్తం ఆంధ్ర ప్రజానీకం అందరూ చెప్తారు. ప్రజాస్వామ్యంని స్ట్రెంథన్ చేసడానికి ఏదైనా ఒక చిన్న మెజర్ అన్నా తీసుకున్నావా? తీసుకోకపోగా దాన్ని సర్వనాశనం చేసినాం. నిన్న చీఫ్ సెక్రటరీ టీజీపీని విజిట్ చేశాడు. దానికి ఏంటి వాట్ వై ఇట్స్ రాంగ్? ఇట్ ఈస్ వెల్ విత్ ఇన్ హిజ్ పవర్స్. చీఫ్ సెక్రటరీ మొత్తం స్టేట్ అడ్మినిస్ట్రేషన్కు ఎగ్జిక్యూటివ్ హెడ్ అతను. దాన్ని ప్రాపర్ స్పిరిట్లో ఒక గుడ్ విల్ విజిట్గా నువ్వు తీసుకోవాలి. కానీ
ఈవెన్ నువ్వు ఆ విధంగా తీసుకోకుండా ఈజ్ ఎంటైటిల్ టు గో అండ్ డిస్కస్ విత్ హిమ్ వాట్ ఆర్ ద అరేంజ్మెంట్స్ దట్ హ్యావ్ బీన్ మేడ్, ఏమేం చేశారు ఎలక్షన్ ఫ్రీగా జరిగేదానికి అని రివ్యూ చేయొచ్చు అతను. చీఫ్ సెక్రటరీ హెస్ గాట్ పవర్. దానికి నువ్వు తప్పులు బట్టి అతను కో అక్యూజ్డ్ ఒక కేసులో హీ హాజ్ బీన్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ఆల్ ప్రొసీడింగ్స్. హైకోర్టు కొట్టేసింది. అతను ఏం మాట్లాడతాడంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఎలా నియమిస్తారు, నువ్వు చెప్పినట్టు పెట్టాలనా, రాష్ట్రాన్ని మొత్తం ఒక తాటికి తెచ్చి నీకు రిగ్ చేసేవాడిని ఏమన్నా తెచ్చిపెట్టాలనా, ఏమనుకున్నారు? ఎల్వి సుబ్రహ్మణ్యం పర్సనల్గా నేను చెప్పకూడదని నాకు ఈ సర్వ్డ్ విత్ మీ, మేము ఇద్దరం పనిచేసాం. ఈ వాజ్ యూ ఆఫ్ అన్ ఈజ్ దట్ వెరీ టఫ్ ఆఫీసర్, వెరీ ఇంపెకబుల్ మ్యాన్. మరి అటువంటి వ్యక్తిని నువ్వు ఇది చేయటం ఏమంటే అక్యూజ్డ్కి కన్విక్ట్కి తేడా తెలియదా నీకు? అక్యూజ్డ్కి కన్విక్ట్కి తేడా తెలియని మహానుభావుడు నువ్వు సీఎం అయి కూర్చున్నావు. సో మామూలుగా కేసుల్లో ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో ఎవడైనా అగ్రీడ్ పార్టీ కోర్టుకు పోయి వీళ్ళ పేర్లు పెట్టిండొచ్చు, జన్ని జరుగుతాయి. బట్ కోర్టు విల్ డిసైడ్. జ్యుడిషియరీ ఒకటి ఉంది, నువ్వు ఒకటివే కాదు. జ్యుడిషియరీ రత్నబాబు గారు పైన ఉన్నింది, ఆమె కర్ణాటక చీఫ్ సెక్రటరీగా ఉండే, షీ హాజ్ బీన్ అబ్జర్వ్డ్. అవన్నీ కోర్టు చూసుకుంటే అవన్నీ నువ్వు ఫ్రీగా డిటర్మిన్డ్గా మాట్లాడటం ఏంటి? ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చీఫ్ సెక్రటరీ చేయటంలో ఏం తప్పు ఉంది? ఒకప్పుడు ఈవీఎంలను కావాలన్నది ఈయనే, ఇప్పుడు అక్కర్లేదంటున్నాడు. అంటే ఈ మెసేజ్ ఎక్కడ పోయాడు తెలిసిన? సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పాడు, నేను ఉన్నా పక్కనే. అయినా చెప్పకూడదని చెప్పడంలే. ఆ మహానుభావుడు అడిగాడు, మిస్టర్ నాయుడు, ఐ వాజ్ టోల్డ్ యూ హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ యువర్ స్టేట్, హౌ యూ లాస్ట్ ది ఎలక్షన్ అన్నాడు. మరి లాస్ట్ ఎలక్షన్లో నువ్వు బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది కదా, ఈవీఎంలే కదా ఉన్నింది అధికారం. నాకు ఈవీఎంలు సరిగ్గా పనిచేయవు, ఈ రాంగ్ మ్యాండేట్ ఇది, నాకు వద్దని ఏమన్నా చీఫ్ మినిస్టర్ పది వదులుకున్నావా? లేదే. నీకు ప్రయోజనం కలుగుతాయి బాగుంటాయి, నీ ప్రయోజనం లేకుంటే అవి బాగలేవా? అసలు ఏ విధంగా ఎలక్షన్ నడపాలనేది ఇట్స్ ఎ నేషనల్ ఇష్యూ. నేషనల్ లెవెల్లో డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని నువ్వు చెప్పిందంత జరుగుతుంది అనుకోవటము పొరపాటుది. డిఫీటు ఇట్ ఈజ్ ఇన్ అఫింగ్, అది వచ్చేసింది, తన కళ్ళ ముందర కనిపిస్తుంది. అది ఇతన్ని మతిభ్రమణ చేసేసి ఈ విధంగా మాట్లాడిస్తాడని అనిపిస్తుంది నాకు. ఈజ్ నాట్ మెంటల్లీ బ్యాలెన్స్డ్. ఎందుకంటే ఆ డిఫీట్ అనేది వచ్చేసింది ఆయనకు దగ్గరికి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డేస్. నేను అందుకే చెప్తున్నా, ఆ 30 దినాలన్న కౌంటింగ్ అంతవరకు ఆయన ఊహాలోకంలో ఆయన బతకనివ్వండి, ఎందుకు ఊరికని. పోలింగ్ ఒక్కరోజు ముందు డాక్రా మహిళలకు డబ్బు వేశాడు. కోడ్ వైలేషన్ కాదా ఇది? 100% వైలేషన్. అయితే ఒకటి, మేము ప్రతి ఒక్కటి కంప్లైంట్ ఇవ్వలే, అబ్జెక్షన్స్ పెట్టలే. ప్రజల దగ్గరికి పోవటమే జగన్ గారు ఇది పెట్టుకున్నారు. తన అభిప్రాయాలన్నీ ప్రజలకు చెప్పాడు, తను ఏం చేయబోయేది ప్రజలకు చెప్పాడు, ప్రజలతోనే డీల్ చేసినాడు. ఇవన్నీ పెట్టుకోలేదు అతను. అందువల్ల ఆయన సక్సెస్ఫుల్ అవుతున్నాడు. ఇప్పుడు మాకు సంపూర్ణమైన మెజారిటీ వస్తుందని మాకు విశ్వాసం ఉంది. వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పనినా కూడా చంద్రగ్రహణం వీడుతుంది. ఇన్ని రోజులు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించిన చంద్రగ్రహణం. నేను అందుకే అడ్వైజ్ చేస్తున్నా, యాక్సెప్ట్ ది డిఫీట్ గ్రేస్ఫుల్లీ. 40 సంవత్సరాలు యూ హ్యాడ్ ఎ గుడ్ టెన్యూర్ మిస్టర్ బాబు. యూ వాజ్ చీఫ్ మినిస్టర్, యు ఆర్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్.
రేపు క్యాబినెట్ ర్యాంక్లో ఉంటావు, సెక్యూరిటీ సెంట్రల్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది, నీకేం ఇబ్బంది లేదు, ఎందుకు ఇంత నీజర్క్ రియాక్షన్స్ పడతావు? యూ షుడ్ యాక్సెప్ట్ ది డెమోక్రటిక్ డెసిషన్ ఆఫ్ ది పీపుల్. కాబట్టి ప్రజలు ఇచ్చే నిర్ణయాన్ని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయి. ఇంకా ఇప్పుడు కూడా అది ఇది అన్నీ కుతంత్రాలు చేసి ఇంకా అబ్బాస్ పాలు కావద్దని నేను చెప్తున్నా. మాకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది, ఏం పెద్ద శ్రమ కూడా లేదు. ఎంత సింపుల్గా చెప్పారో చూసినారు మీరు. ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చే రీజనల్ పార్టీ లీడర్ ఎంత ఎమోషనల్గా ఉంటాడు. అతని ఫేస్లో చూసారా ఎంత గ్రేస్ఫుల్గా ఉందో అది ఫేస్. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్తున్నా, ఇప్పటికైనా అంత పద్ధతిగా ఉండు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారు రాజకీయ జీవితంలో తనపై జరిగిన దాడి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన తీరును తప్పుపడుతూ ఆరోపణ చేశారు. దీని మీద నిజంగా అతని పైన దాడి చేసింటే నేను ఐ విల్ కండెమ్ ఇట్. బట్ ఆయన ఒకటికే ఆడ జరిగింది. కానీ దాదాపు 6 కోట్ల ప్రజానీకం ఉండే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసినాడు ఆ పవిత్రమైన కుర్చీలో కూర్చొని. వన్ డే ఆర్ అదర్ హీ హ్యాస్ టు పే పెనాల్టీ ఫర్ ఇట్. ఏమ్మా ఇన్సఫిషియెంట్ అనమ్మా, నమ్మకం లేక కాదు. మీకు తెలుసు, మేము చూసాము పోలింగ్లో 900 ఓట్లు ఉండే చోట కూడా ఒక హోంగార్డ్ ఉన్నాడు. ఒక హోంగార్డ్ ఏ విధంగా చనిపోతాడు హోంగార్డు? కాబట్టి ఇన్సఫిషియన్సీ ఉంది, దానివల్ల అడిగారు. ఇలా అట్లేం చెప్పలేదమ్మా, అట్లేం చెప్పలేదు. నమ్మకం లేదని చెప్పలేదు, నమ్మకం లేదని చెప్పలేదు. చేశారు వాళ్ళ డ్యూటీ, వాళ్ళు బాగానే చేశారు. అక్కడక్కడ ఉంటాయి వాళ్ళకు ఒక పర్సనల్ లాయల్టీస్ కొన్ని, వాళ్ళు ఏమన్నా కొద్దిగా మిస్బిహేవ్ చేసి ఉండొచ్చు, దాన్ని కాదని లేవు. బట్ ఇట్స్ నాట్ బికాజ్ వీ ల్యాకింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పోలీస్, బికాస్ ఆఫ్ సెల్ఫ్ ఇన్సఫిషియన్సీ ఆఫ్ ది పోలీస్ ఫోర్సెస్ ఈ మైట్ హావ్ రిటర్న్. ఇప్పుడు అయిపోయింది, అది కూడా ఇప్పుడు అవసరం లేదు ఇంకా. ఓకే.